ఓకే, సారంగపాణి జాతకం మన ప్రియదర్శిది విత్ వెనుల్ కిషోర్ అండ్ హర్ష చముడు, డైరెక్టెడ్ బై మోహన కృష్ణ ఇంద్రగంటి. సో ఇది యాక్చువల్లీ ఎల్లుండి రావాల్సింది, 18th నాడు రావాల్సింది. ఒక 1 week పోస్ట్పోన్ చేసుకున్నారు. 25th వస్తుంది అన్నట్టు. హిలేరియస్ గా ఉంటుందని చాలా చేస్తున్నారు. టెక్నికల్ పిఆర్ అది, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బాగుంటే హ్యాపీయే. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ సారంగపాణి జాతకం. ఓకే, నేను సారంగపాణి. గోల్డెన్ హ్యాండ్. ఇట్స్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్ అమ్మా. మైథిలి, ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు మీరు. I love you. ఓకే. ఇదేంటి ఇక్కడ? అమ్మడి అమ్మ, గుంట పెద్ద కంత్రినా కైఫ్ అనమాట. పెళ్లి కోసం కొంచెం ఆగుదాం ప్లీజ్. గమ్మత్. ఓకే. నాకున్న నవరాత్రాలు కాకుండా కొత్త రంధ్రాలు కూడా తెచ్చుకుంటున్నాయి. అసలు మనం చేసేది సామాజిక సేవ అన్నంత లెవెల్లో చేద్దాం రా. నేను చచ్చే రకం కాదు, చంపే రకాన్ని. ఆర్ఐపి సుందరమ్మ. మరి నువ్వు సేల్స్ మెన్ వా, స్లీపర్ సెల్ లేపుతున్నా, టెర్రరిస్ట్ వా? ఆయన ఇక్కడ లేండి, అమెరికాలో ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నట్టండి? తెల్ల పీను కలిగి పిండాలు పెడుతున్నాడా? ఓకే. Now I am ever ready for my beautiful princess. అదేదో సుందర పిచ్చైన అంత పిచ్చి అయిపోతున్నారేట్రా? పెళ్లి పోస్ట్ పోన్ చేద్దాం అంటున్నాను. ఏం మాట్లాడుతున్నారా పిచ్చి పురాణ మందిర్? అబ్బబ్బబ్బా, దీనికోసం ఆయన చంపచ్చురా. నేను విన్న యూసేజ్ టు డై ఫోర్ అంటే చచ్చేంత బాగుందని కదా. వెన్ యూ డై ఫర్, సమ్మన్ హ్యాస్ టు కిల్ ఫర్. 2 weeks లో ఒక క్లీన్ స్లేట్ లాగా నా దగ్గరకు వస్తే ఇది మళ్ళీ నువ్వు నాకు పెట్టచ్చు సారంగా. ఇది కళ కాదు, పచ్చి నిజం. మూసుకొని ఎండబెట్టుకో. నేను సారంగపాణి బాబురా, పినాకపాణి. పినాకపాణి పింగాడి ప్లేట్ ఏం కాదు, పిల్లని అలా ఇంట్రా పెంచేది. అన్ని నువ్వే చేసుకోవడానికి ఇది హత్య ప్రయోగం కాదు, హత్య ప్రయత్నం. అయినా దిక్కుమాల ప్రాబ్లం కి వేరే సొల్యూషన్ లేదా? ఉందిరా, ఒక్క సొల్యూషన్ ఉంది. టచ్ చేసేవరా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాని చోటు టచ్ చేసావు. లెట్స్ కిల్ ఇట్. అలా చూస్తారేట్రా? ఏదో రియాక్ట్ అవ్వండి రా. నన్నే అంటున్నట్టు ఉంది అది, ఏదో రియాక్ట్ అవ్వండి అన్నట్టుగా. నవ్వు రావాలి భయ్యా, నవ్వు రాకపోతే కష్టం కదా. నాకు అదే సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఇట్స్ సపోజ్ టు బి ఏ కామెడీ ఫిల్మ్, ట్రైలర్ చూస్తే మాత్రం నవ్వు రాలే, ఒక్క దగ్గర స్మైల్ వచ్చింది అంతే. సో ఏమో అంటే చూడాలి ఇంకా. లైక్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాబట్టి కొంచెం నమ్మొచ్చు, అంటే లైక్ హీఈస్ అ గుడ్ డైరెక్టర్. అట్లని చెప్పేసి ఆయన్నే వి కూడా తీసిండో. సో చెప్పలేము ఏమవుతుందో. అండ్ హీస్ మోర్ ఆఫ్ అ నీష్ డైరెక్టర్. అన్ని సినిమాలు అన్నట్టు కాదు కానీ ఈస్ వెరీ వెరీ నీష్ అన్నట్టు. ఇది ఆ నీష్ లో పడితే మనకు ఆల్రెడీ ప్రియదర్శన్ అంటే చాలా ఇష్టం, వెన్నెల్ కిషోర్, హర్ష చముడు, వీళ్ళు మంచిగా నవ్వించగలరు కాబట్టి ఈ సినిమా నవ్విస్తే హ్యాపీయే. సో 25th నాడు వస్తుందంట. ఏమో నాకైతే నవ్వు రాలేదు. నవ్వు వస్తేనే హ్యాపీ కదా, ఇంకేది ఉన్నా లేకున్నా, లైక్ ఎంత లాజికల్ పోయినా నాకు ఇబ్బంది ఏం లేదన్నట్టు. ఏమేమి మాట్లాడినా పర్లేదు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ అ మూవీ నవ్వించడం అంటే, అది నవ్విస్తే నాకు అంతకంటే ఇంకేం వద్దు. అది తక్కువ అవుతుంది ఇంట్లో. సో మీ థాట్స్ ఏంటి అసలు ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రేపు వదిలా 2 సినిమా రివ్యూ వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ ఇంకా చాలా రివ్యూలు రాబోతున్నాయి ఈ వీకెండ్. ఆల్రెడీ డేడెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ రివ్యూ పెట్టేశాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి 2 ఛానల్స్కి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతగా మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.